దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం సెటైరికల్ టాపిక్. ఇది తమ్ముడు తుమ్మాడోచ్ హచ్ తుమ్మలాగా ఉంటుంది. మరి యెహోవా కల్పిత పాత్ర అంటూ అది. ప్రియమైన దేవుని పిల్లరా, గత 5 సంవత్సరాలుగా ఎక్కువైంది ప్రతి ఒక్కడు బైబిల్ మీదకి రావటం, ఏదో మాట్లాడటం. యూట్యూబ్ ఛానల్, ఒక ఫోన్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టే, దాని ముందు కూర్చొని రకరకాల వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడుతూ ఉంటాం. ఆఫ్కోర్స్ మన విశ్వాసాన్ని వాడేమీ పెరగలేడు, కానీ అది ఏమవుతుందంటే రాబోతున్న రోజుల్లో దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకునే ఆలోచన చేద్దామనుకున్న వారిని రాకుండా చేస్తుంది. ఇది ఒక బ్యాచ్, దీనికి రకరకాల పేర్లు, దీని పిలకలేసి మొలకలేసి ఎక్కడ పడితే అక్కడ 2 స్టేటుల్లో గోల. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ చెప్పటం అంటే చదువుకున్నంత ఈజీ అనుకున్నాడు వాడు. ఈ బ్యాచ్ హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది కనుక, గ్రీకు నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది కనుక, తెలుగులోకి రాబడి ఉన్నది కనుక, ఆడికి వచ్చి రాని చదువు ఉంది కనుక చదివేస్తున్నాడు. అర్థాలు లేకుండగా, సందర్భాలు తెలియకుండగా, ఎందుకు అక్కడ ఈ మాట అన్నాడో అవన్నీ వాడికి సంబంధం లేదు కనుక, ఇదిగో చూసావా అంటూ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాడు. ఎంత గమ్ములాంటి ఉమ్ము తీసుకొని పేపర్ను తిప్పేస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్పడం అంటే అంత ఈజీయా? అక్షరానికి వాడు ఓన్ చేసుకున్నాడు. రాయబడ్డ అక్షరాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. రాయబడ్డ అక్షరము వెనకాతలు ఉన్నటువంటి ఆత్మ అనుసంధాన అక్షర మాలికను కాపురు అనేవాడే చెప్పాలి. వాడు కాపరా? వాడు కాపరా? కనుక చాలామంది ఈ మధ్య ఇలాంటి బ్యాచ్ ఎక్కువైపోయింది. మరి సమాధానం ఇవ్వాలి కదా, కొంచెం స్ట్రాంగ్గానే ఇవ్వాలనుకున్నాను. ఇవ్వకపోతే ఎట్లా మరి? కనుక మాట్లాడి మనం అన్నీ చెబుతుంటే చివరికి ఎక్కడికి వచ్చాడంటే, యెహోవా అనే కల్పిత పాత్రను మోషే క్రియేట్ చేశాడు అన్నాడు. పాపం చాలామంది కాపురంతో కూడా మాట్లాడాడు. వాడు అడుగుతున్న దానికి వాళ్ళు చెప్పలేకపోవటం ఒకటైతే, పరిపూర్ణంగా విన్నటువంటి మనకు కూడా అది సాటిస్ఫాక్షన్ లేకపోవటం మరొక మైనస్ అయింది. పాస్టర్లు ఈ మధ్య ఎలా ఉన్నారంటే అన్ఎడ్యుకేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్షరజ్ఞానం లేకపోవటం. రెండోది, విశ్వాస్యత జీవితంలో వాడు ఉంటున్న అప్పటి సంఘములో స్థిరంగా లేకపోవటం. 3, వాడి కాపరి అగ్ని వలె చెప్పేవాడు అయి ఉండకపోవటం. 4, అసలు వీడు ఉన్నాడో లేడో తెలియకపోవటం. ఇన్ని మైనస్లు పెట్టుకున్న వీడు రాత్రికి రాత్రి వాళ్ళలాగా పాస్ట్ అయ్యాడు. ఎవడాడో ఆ బర్రెలు కాసుకుంటూ ఉన్నా అంట వాడిది. బర్రెలు కాసుకుని అంటే, మాకు ఎందుకు నువ్వు బర్రెలు కాస్తేందుకు గొర్రెలు కాస్తేందుకు? ఏమి రాదు, గాడిద కంటే ఎక్కువ అరుతాడు, మేక కంటే తక్కువ మురుగుతాడు. ఆ టైప్ వాడు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరి మీదకి వెళ్ళరు, ఎవరితో పెట్టుకోరు. వాడు ఏ కాడికి ఇప్పుడు ఇలాంటి ఇల్లు ఒకటి కొన్నాడు, దాని పక్కన ఇంకొకటి కొన్నాడు, ఆళ్ళని మోసం చేసి ఇంకొకటి కొన్నాడు, ఆడిడి కాలు పట్టుకొని చర్చి కట్టాడు. చర్చి ఎప్పుడు కూడా అప్పర్లో ఉండాలా. అక్కడికి వస్తున్నామంటేనే ఒక వైబ్రేట్ అవ్వాలి బాడీ. మేము ఉంటున్న సంఘం కష్టపడి మేము కట్టుకుందే, మా పాస్టర్ గారు గుంట పూడ్చింది కాదు అది. కనుక అక్కడే అర్థమైపోతుంది అక్కడ ఏం పెద్ద లేదు పునాది అని. కానీ వీళ్ళంతా గింజడి బియ్యం కోసం, ఓ మెతుకు కోసం, ఓ రూపాయి సందా కోసం పనిచేసే కాపర్లు. మరి మనం అలా కాదు కదా, మనదంతా సపరేట్.
నా రూటే సపరేట్. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు వీడు వచ్చేసాడు. ఇలాంటి వాళ్ళందరూ బలైపోయారు. మేము అందరినీ వేసేసాం పాస్తలు అంటూ ఉంటాడు. మనం ఆల్రెడీ వేస్తున్నాం కానీ ఇప్పుడు రావట్లేదు. మరి ఇప్పుడు యెహోవా కల్పిత పాత్ర, అది మోసే క్రియేట్ చేశాడు అని ఎందుకన్నాడు? వాడికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ వచ్చా. కనుక ఓ పెద్ద తల్లి గాడిద కూసింది, మరి చిన్న గాడిద ఇవ్వకూడదే, అది కూసిద్ది. మీరు ఎప్పుడైనా చూడండి, పెద్ద కుక్క కలిసిందనుకో, అక్కడ ఏమి లేకపోయినా చిన్న కుక్క పిల్ల పెడుతూ ఉంటుంది. ఇదేమి ఇంత ఉంటుంది, దానికి ఏం కనపడదు. వాళ్ళ అమ్మ ఇంత ఎత్తుంటుంది, దానికి ఏదో కనపడిద్ది. అది అరిస్తే ఒక అర్థం ఉంది. ఇంత ఉన్న కుక్క పిల్ల ఏముందండి, మా ఇంటికి అక్కడ ఉంది, దానికి ఏం కనపడదు, అరుస్తూ ఉంటుంది. అది వాళ్ళ అమ్మే పోతా ఉంటుంది. అది ఆ టైప్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇకపోతే నిర్గమాకాండాన్ని నిర్ధమాకాండం చేశాడు. మోసేని మేషే చేశాడు. వాడు కౌంటర్ ఇటువంటి ఎటమాటంటే, నీకు కావాలంటే నిరూపిస్తాను నేను, నిరూపిస్తాను నేను. ఇదేదో సేగి వీర పిల్లలు అనుకుంటున్నాడే వీడు. నిర్ధమాకాండము నిర్ధమా కాదురా బుచ్చే, నిర్ధమా కాదు, నిర్గమా. పంచకాండాల్లో రెండవది నిర్గమా. ఇకపోతే మోసేని కాస్త మేషే చేశాడు. అది ఖచ్చితంగా వీడియో లింక్ చేస్తా, పైన పెడతాను, మీరు చూడండి. మోసేని మేషే, నిర్గమాకాండములో మేషే అన్నాడంతే. అక్కడే అర్థమైంది ఆడికి చదువు రాదని. చాలామంది మీరు చూడండి, నేను ఇప్పటి వరకు తెలుగులో గ్లామర్ మిస్ అయ్యి లేని కొమ్ముని ఉన్న సున్నాన్ని పెట్టినట్టుగా నాకు దాఖలా లేవు. చాలా స్పష్టంగా చదువుకుంటా నేను తెలుగుని. ఒక సున్నా పెట్టిన అరసున్నాలు ఇంకా లేవు, ఇంకా నయం. నేటి కాలంలో టీచర్లు బతికిపోయారు. అరసున్నా పెడితే అకారం అయిపోద్ది, ఇంకా అంతే. అది ఇంక 2 సున్నాలు కాబట్టి సరిపోయింది ఆహా అంటారు కాబట్టి. కనుక చాలామంది ఆర్టిస్ట్ ఇక్కడ చూస్తుంటాం, మన రోడ్డు మీద పోతుంటే, వాడు పన్నీర్ రాయరా అంటే ఏం రాశాడురా, ఏదో రాసిండు పానేరు, ఆ పలమనీరు లాగా ఉంది. అది బాదం పాలు రావంటే బదం పాలు. నాకు అనిపిస్తుంటుంది వీటికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా పెయింటర్ అయ్యాడు వీడు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట అంటే ఓకేనండి, ఒక 1000 అక్షరాలు రాసాం, ఒకటో ఎడో పోయిందంటే ఓకే, రైట్ అనుకోవచ్చు. వీడు రాసిన ప్రతి లైన్లో పోతుందంటే వాడిని ఏమంటారు? కాన్సన్ట్రేట్గా వాడు దాన్ని అభ్యసింప చేయలా, అందుకే తప్పులు వచ్చేస్తుంటాయి. వీడు కూడా అంతే. చర్చిలో ప్రజెంటేషన్ ఉండదు, కాబరి చెప్పేదాన్ని గ్రహించడు. కాలం కలిసి వచ్చిందో లేకపోతే ఈడే కాలంతో మరి ఏం చేస్తుంది కానీ మొత్తానికైతే వాళ్ళ అయ్యి అప్పటికే స్థాపించుంటాడేమో. అలా హార్ట్కి వచ్చి పోయి ఉంటాడు. మరి మనసు తింటే పొట్టొచ్చి కడుపు వచ్చేది కదండి. గ్యాస్ దాన్ని అర్థంగా గ్యాస్ తంతే ఎడుపోవడం తెలియక గుండెకు వచ్చి కొట్టుకుంటుంది. అది అంతే, బొమ్ అడదంతే. ప్రాణఘాత ఉడ్గాయ చెలుగాయ పోయింది. అప్పుడు ప్రత్యక్షం అవుతాడు. అలాంటోడు వీడికి దొరుకుతాడు. కనుక వాడు ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? అదే నిర్గమాకాండము. మనం కూడా అన్నాం నిర్గమాకాండం అని. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనంలో ఏమనుంది? మోసేవారు అంటున్నారు, చిత్తగించుము అంటే అర్థం ఏంటి? ఓ ప్రభువా, నేను విన్నవిస్తున్నాను, దయచేసి నా మాట వినుము, అంతే కదా. నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూసి, బాగా చూడండి సందర్భం, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూసి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి. వీడేమంటాడంటే, నిజంగా అండి నాకు అనిపిస్తుంటుంది, ఎంత తిక్కలు బ్యాచ్ అండి వీళ్ళు. పితరులకే దేవుడి పేరు తెలియదట. అంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా?
కనుక అక్కడికి వెళ్ళాలి కాబట్టి మోషే క్రియేట్ చేశాడు అనడంతే. అసలు ఏమైనా దీంట్లో అర్థం ఉందండి? పరమానంద శిష్యులు నయమండి. పెండెత్తకు రారంటే కలిసి పెండ తెట్టని తీసుకొస్తారు వాళ్ళు. అక్కడ ఏమని ఉంది? అక్కడికి వెళ్తా వాళ్ళు అడుగుతారు, మీ పితరుల దేవుడు నన్ను పంపాడు అనగానే వాళ్ళు అంటారు, ఆయన పేరేమి అంటారు. ఆయన పేరేమి అంటారు. అప్పుడు నేనేం చెప్పాలి? మరి పేరు చెప్పకపోతే నమ్మవాళ్ళు. అంటే ఇప్పుడు దేనికి ప్రిఫరెన్స్ ఉంది? పేరుకి. అంటే పితరుల దేవుడు పేరు తెలియకుండానే వాళ్ళు ఉన్నారు కనుక పితరుల దేవుడి పేరుని యెహోవా అని మోషే క్రియేట్ చేశాడు అని మోషే మీద నెట్టేశాడు. నేను మంచి మాట చెప్తా, నచ్చితే వాడుకో, బాగా అనిపిస్తే ఏడని వాడుకో. ఏంటే ఇప్పుడు ఒకడు వాడి పేరు చెప్పాలంటే వాడికి ఆ పేరు ఎలా తెలిసింది? ఒకడు పేరు చెప్పాలి, వాడికి ఆ పేరు ఎలా తెలిసింది? నా పేరు ఎక్స్, నాకు ఎవరు చెప్పారు? మా అమ్మ మా నాన్న పెట్టారు. అఫ్కోర్స్ బంధువులు సజెషన్ ఇవ్వచ్చు, అది వేరే విషయం, సెకండరీ, దాన్ని ఎప్పుడు తీసుకోవద్దు. అమ్మ నాయనే పెడతారు ఎవడా పేరు, అంతే. నా పేరు ఎక్స్, ఇది ఎవరు పెట్టారయ్యా అంటే మా అమ్మ మా నాన్న పెట్టారు. మా అమ్మ మా నాన్న పెట్టారు. నేను పుట్టిన తేదీ, తిథులు, నక్షత్రాలు వగైరా వగైరా గట్ర గోంగూర కట్ట ఇలాంటివి ఉంటే ఇవి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? అది కూడా మనిషి అయ్యే ఉండాలి. ఆడు జాపనీస్ అవ్వచ్చు, చైనీస్ అవ్వచ్చు, గొడవని కావచ్చు. తిథులు, నక్షత్రాలు, లేకపోతే మరొకటి పలానా తిథిలో పలానా నక్షత్రంలో పలానా అని చెప్తుంటారు కదా, దానికి సంబంధించిన వాడు మనిషి, వాడు చెప్పాలి. నా పేరు నన్ను కన్నవారు చెప్పాలి. దానికి సంబంధించిన ఏదైనా మ్యాటర్ ఉంటే అటు మనిషి అయ్యి ఉండాలి. ఇప్పుడు యెహోవా అనే పేరు ఎవరు చెప్పాలి? యెహోవా అని కన్నవారు చెప్పాలి. ఇప్పుడు యెహోవా అని కన్నలు ఉన్నారా? ఆయన ఉన్నవాడు, మరణము పుట్టుక లేనివాడు, ఆదియు అంతము లేనివాడు. ఒరే బచ్చాలు, ఇది బొచ్చలు, ఎర్ర బొచ్చలు అన్నమాట, ఇలా చెప్తున్నా. ఆయన పేరు ఎవరు చెప్పాలయ్యా అంటే చెప్పడానికి ఎవరు లేరు, ఆయనే చెప్పాలి. పితరులకు చెప్పే అవసరం రాలేదు. ఎందుకంటే అబ్రహాము పితరుడు అంటే ఎవరు? అబ్రహాం గారికి వెళ్తున్నారు. పోనీ ఇంకా అంతగా వెళ్ళిపోతే ఏదైనా వనములో ఆది మానవుడి కాడికి వెళ్ళాలి. వాళ్ళకి అవసరం రాలా. నీ పేరేమి? ఒకడు పాట రాశాడు, నీ పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. తగలయ్యా ఆపాలి మీరు. అది ఇక ఇలాంటివన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. కనుక ఆదాము గారికి అవసరం రాలా. అబ్రహాం గారు ఛాన్స్ తీసుకోవాలా. అబ్రహాం గారి గర్భాన్ని ఇస్సాకు వారు, ఇస్సాకు వారి గర్భాన్ని యాకోబు వారు, యాకోబు గర్భాన్ని గిద్యోను మొదలుకొని లాస్ట్ బెన్యామీన్ వరకు 12 మంది గోత్రాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తప్పులు జైలుకి వెళ్ళటం, చివరికి ఏకంగా 430 సంవత్సరాలు ఫరో కింద గెలిపారు. అవసరం రాలా. దేవుడు తన పేరేంటో చెప్పుకునే అవసరత ఆ సందర్భాల్లో ఎక్కడ రాలేదు, ఎవరు అడగలేదు. పాయింట్ నెంబర్ 2. ఓకే, అడగలేదు. ఇప్పుడు ఫరో కింద 430 సంవత్సరాలు ఉన్నారు. నేను పలానా వెంకటరావు అబ్బానంటే ఏ వెంకటరావురా అంటున్నాను. ఇప్పుడు చెప్పాలి, ఒరే శిలకలపూడి పక్కన ఉందా, శీతలపూడి ఉంది, రావాలా ఇది పక్కన ఎన్నో ఇదిరా అంటారండి. ఆడికి ఇది పేరు మొత్తం చెప్తే అప్పుడు బ్లడ్ రిలేషన్ ఆడో టచ్ అయింది, సొరకాయ బెరకాయ తీగలాగా అటువంటి. ఇది నైజం, మానవ నైజం. డీటెయిల్స్ పోస్ట్ అడ్రస్ ఇస్తే తప్ప మనం వాళ్ళ దగ్గర దిగి మనం. మోసే ఎంత జ్ఞానం చూడండి నాయన. 430 సంవత్సరాలు ఫరో కింద ఉన్నారు, అన్నీ ఆడిబుద్ధులే అబ్బాయి. తింటాం, ఇటుకలు మోయటం, మట్టి తొక్కటం, తింటాం, ఇటుకలు మోయటం, మట్టి తొక్కటం. ఇప్పుడు డీటెయిల్స్ అడుగుతారు, నువ్వు నాకు చెప్పకపోతే వాళ్ళకి చెప్పను. అసలుకే అది మందమతి మంద కనుక నువ్వు నాకు చెప్పాలి.
ఇందుట్లో మోసే క్రియేట్ ఎక్కడ చేశాడండి? ఈ పిచ్చినా బిడ్డలకి ఏం తెలియదండి. ఊరికే బైబిల్ మీద పడి ఏడవటమే ఇడి పని. యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తుంటే మరి అది దానికోసమే. బైబిల్ లేనిది వీడికి 5 బువ్వలోకి ఎల్లో ఇలా చికెనో మటనో రొయ్యలో పీతలో పేటలో తినాలి. వీడికి బువ్వ బైబిలే డొమిన్ అంటారు చూసావా? కానీ వీళ్ళంతా బైబిల్ పడి బతికే బ్యాచ్. ఆ సందర్భం అది కాదు. కనుక ఆయన ముందు వచ్చేదాన్ని అడిగాడు, ఇలా వస్తే ఏం చెప్పమంటావు? తప్పేముంది, క్రియేట్ చేశాడా? ఎట్టొచ్చిందిరా? పైగా నిర్గమాకాండము మేసే కాదురా, మోసే. బేబీలు బాగా చదవంటారా తిప్పడం. ప్రేమన దేవుని పిల్లారా, కనుక పేరు మోసేని కాస్త మేసే చేశాడు, నిర్గమాన్ని కాస్త నిర్గమాన్ చేశాడు, యెహోవా కల్పిత పాత్ర అంటూ మోసే మీద నెట్టాడు. మరి మనం ఊకుంటామా? మొత్తం నవిలు ఉయ్యం కిందకి ఉయ్యిపోతే ఎట్ట? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మోసే ఏదైతే ముందుగా ఊహించి అడిగాడో నచ్చేసింది. ఓకే, నిజమే, ఇది మామూలు బ్యాచ్ అయితే కాదు, ఇది దండుపాలెం బ్యాచ్ నెంబర్ 5. కనుక వీళ్ళకి అన్నీ కావాలి. అప్పుడు కింద ఎక్కడికి వెళ్ళట్లే మ్యాటర్. కింద 14వ వచనంలో ఏమనుందంటే, అందుకు దేవుడు చెప్పేస్తున్నాడు. రైట్ నన్ను మంచిది, బాగా అడిగాం. రైట్. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అంటే అర్థం ఏంటి? సావు బ్రతుకు లేనివాడను, పుట్టుక సావు లేనివాడను, ఆదియు అంతమునై ఉన్నవాడను. అన్ని ఆన్సర్లు దాంట్లో వచ్చినట్టుగా ఉన్నది. నన్ను కన్నవారంటూ ఎవరూ లేరు, నేను ఉన్నవాడను. ఎవడైనా భూమి మీద ఉన్నవాడని చెప్పుకునే దమ్ముంది ఎవరికైనా? ఎవరికైనా వాడి ఫాదర్ ఉండాలి, లేదా వాడి క్రియేటర్ ఉండాలి. కానీ ఇక్కడ ఎవడూ లేడు. నాకు నేను ఉన్నవాడను, అనువాడను. ఏమనేది? ఉన్నవాడను అంటే మాకు అర్థమైంది. మరి అనువాడను అంటే? అనువాడనే ఉన్నానని మోసేతో చెప్తున్నాడు. అంతే కదా, మోసేతో అంటున్నాడు, నేను ఉన్నవాడను, అనువాడనే ఉన్నానని మోసేతో చెప్పిన. మరియు ఆయన ఉండునన్ను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇజ్రాయేలుతో చెప్పవలెను. ఉన్నవాడు నన్ను పంపాడు, అనువాడు నన్ను పంపాడు చెప్పాలి. కిందే మళ్ళీ ఎటుపోట్ల ఆన్సర్ వస్తుంది. దేవుడు మోసతో ఇట్లా అన్నాడు. అక్కడితో ఆగాడు. దేవుడు కూడా ఆగట్లా, చెబుతున్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా. పితరుల యొద్దకు వెళితే అడుగుతారు పితరులు, మరి అప్పుడు చెప్పు, మీ పితరుల దేవుడైన యెహోవా. ఇప్పుడు యెహోవా అనే పేరు ఎవరు చెప్పారు? ఉన్నవాడును అనువాడును అయిన నేను నీకు ఒక పేరు కావాలి కాబట్టి ఆ పేరు అబ్రహాం వారికి అవసరం రాలేదు, మిగతా పితరులకు అవసరం రాలేదు. కాబట్టి ఇప్పుడు చెర నుంచి విడుదలయ్యే వారికి అవసరం వచ్చింది కనుక చెబుతున్నా యెహోవా అనంతే. యహే యూదా భాషలో. ఓకే, యెహోవా మీ దేవుడైన యెహోవా, మీ దేవుడు యెహోవా అనగా. చూడండి మళ్ళా క్లారిటీ. అనగా నేను రా మీ అక్క కొడుకుని, అదేనే మీ అన్న మా ఊరు వస్తే ఇంత పక్కింటి అమ్మాయిని చేసుకుంటే ఇవన్నీ చదువుతుంటాం మనం. ఓకే, దగ్గరకు వచ్చేస్తుంది మ్యాటర్ కదా. అనగా దేవుడైన యెహోవా అని చెప్పి అంటే ఏంటో చదువుతున్నాడు. అనగా ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీ ఇజ్రాయేలుతో చెప్పవలెను. మీ పితరులు ఎవరయ్యా అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారి గర్భం నుంచి 12 మంది కదా మీ పితరులు. అనగా అబ్రహాము దేవుడు, అమ్మయ్య అబ్రహాము దేవుడు అంటే ఆయనే. ఇస్సాకు దేవుడు అంటే ఎస్ మా పితరుడు ఇస్సాకు పూజించిన ఆయనే. యాకోబు దేవుడు అంటే ఎస్ మా పితరుడు యాకోబు పూజించిన ఆయనే. ఓకే, అక్కడి నుంచి వచ్చావా? దేవుడే తన పేరు చెప్పి తను ఎవరికి పరిచయం అయితే
వాళ్ళు నమ్ముతారో వాళ్ళ పేర్లు కూడా ముందు పెట్టాడు. ఇంత అవసరమా అంటే ఇంత అవసరం అని మోసే గ్రహించాడు తప్ప క్రియేట్ చేయాలి ఆ నేమ్ని. ఇట్స్ క్లారిటీ. ఇందుట్లో పెద్ద కాజులు సరఫరాలు చదవలసిన అవసరం లేదు, గంటల చదవాల్సిన అవసరం లేదు. ప్రశ్న ఆడే ఉంది, ఆన్సర్ కిందే ఉంది. చూసి కాపీ కొట్టం విక్రంగాడు. ఇంక ఇందులో ప్రశ్న ఏముంది? క్లారిటీ వచ్చింది కదా. చెప్పవలను నిరంతరము నా నామము ఇదే యెహోవా అనే. అక్కడ నుండి యెహోవా అన్న పేరు ఎప్పటి వరకు మనం వాడుతూనే ఉన్నామో. నా నామము ఇదే. మోసే క్రియేట్ చేసింది కాదు. పితరులకు తెలియలేదంటే వాళ్ళు అడగలేదు. తన పేరు చెప్పుకోవాలంటే తన పేరు పెట్టిన వాళ్ళు తనకు ఏం పేరు పెట్టారో చెప్పాలి. దేవుడికి ఎవరున్నారు? ఆయన ఉన్నవాడు. ఆయనకి ఎవరు పెడతారు పేరు? అబ్రహాం పెడతాడా? ఎవరు పెడతారు పేరు? ఎవరు పెడతాడు? మనమైతే ఆ మురికాల పక్కన ఏదైనా రాయాల్సిందనుకో, ఆ మురికి బయలమ్మ, ఆ కట్ట మీద అయితే ఆ కట్ట గోసమ్మ, మనమే పెడుతుంటాం. అది కట్ట మీద ఉంది కాబట్టి కట్ట మైసమ్మ అన్నాడు. మురికాల పక్క ఉంది కాబట్టి మురికి. అంతేనా? ఆ ఏట్లో ఉంటే, మూసి నదిలో ఉంటే మన ఇష్టం. ఇంకా నడి ఊర్లో ఉంది కాబట్టి బొడ్డు అన్నాం. ఎందుకంటే బాడీకి ఖచ్చితంగా నాభి అనేది ఇక్కడ సెంటర్లో ఉంటుంది కాబట్టి బొడ్డు రాయి. అంతే తప్ప దానికి ఏం తెలీదు. అంతే. ఎవడో ఒక పేరు పెడతాడు, ఆ పేరునే పలుకుతూ ఉంటాడు. చివరికి ఆ పేరు కాస్త ఏమైపోద్ది తెలుసా? మేబాద్ అయిపోద్ది. మేబాద్ అంటే మహబూబాబాద్. ఎవడైనా సరే ఇంత స్పష్టంగా పలుకుతారా? హాయ్ బ్రదర్, మైబాబు వచ్చేటట్లయితే యాడిపోయి మైబాబు వచ్చేటట్లయితే ఎవడు ఊరును కూడా వాడు స్పష్టంగా పలకలేని స్థితిలో ఉన్నారు. మహబూబాబాద్, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ కాదురా, మహబూబ్ నగర్. ఊరి పేర్లే పలటరా నీకు ఊసినాయాలా? నువ్వు దేవుణ్ణి అంటావా? యా ఊరు నీదే? అది చెప్పేది అదే. హైదరాబాద్. ఇది మాత్రం నొక్కుతాడు. హైదరాబాద్ కదరా, హైదరాబాద్. అది మన ఊరి పేరే పలటం రాదు. వీడు దేవుణ్ణి ఎలా ఎక్కిరిస్తాడండి? ఎలా ఎక్కిరిస్తాడు? స్పష్టత అనేది పదములో ఉండవలెను, పలుకుతున్న భావములో ఉండవలెను, రాయబడిన సంగతులు అలా గెలిగింపబడి ఉండవలెను కదా. కనుక ఐడిగా ఏమీ రాలేదు కాబట్టి చూసావా, పితరులకు తెలియలేదు. తెలిస్తే ఎందుకు అడుగుతారు? ఇప్పుడు చెప్పాలి కాబట్టి, కారణం కావాలి కాబట్టి మోసే అల్లుకున్నాడు అని అబ్బో వచ్చాడు ఇంకా రంగస్వామి. ఒరే, ఇప్పుడు నీకు చిన్న సంగతి చెప్పేస్తాను. ఏంటే? నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. మీరు ఏదో చెప్తారు కదా, బెమ్మేనా? బెమ్మం సున్నా పోయింది బెమ్మ. ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు కదా, బ్రహ్మ బాగా మగతొచ్చి పడుకున్నాడంట. మళ్ళీ క్యామెరా ఉందిరాయి. బాగా మగతొచ్చి పడుకుంటే ఎక్కడి నుంచి పుట్టిందంట. పేరు సీత ఏదో సీతే ఇలా పుట్టిందంట. ఆమె పుట్టిన తర్వాత 100 ఏళ్ళకి సీతను పెళ్లి చేసుకున్నాడంట. సీతను పెళ్లి చేసుకున్న 100 ఏళ్ళకి వాడు పుట్టాడు. ఆడి పేరు మను. మనుష్య జాతికి మూలం అంటుంది ఒక అమ్మాయి, కరీంనగర్ అమ్మాయి కాబట్టి ఏమన్నా పోయాం. అది ఎక్కడి నుంచి పుట్టటం ఏంది? మనలోంచి వచ్చినది ఎవరైనా మన కూతురు, మన కొడుకు. కూతురుని చేసుకుంటారు. అక్క కూతురుని చేసుకోవటం ఓకే, సొంత కూతురు ఎలా చేసుకుంటారు? వీడు దేనికి లింక్ ఎడతాయంటే మళ్ళీ మనకు యోబు గారికి లింక్ ఎడతారు. వీడి బొక్క బయట ఎప్పుడైతే పడిద్దో బైబిల్లో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని తీసుకొని ఇదిగో మమ్మల్ని ఇట్ట అంటారు, మరి మీరు యోబు సంగతి ఏంది అంటాడు. అంతేగాని దీన్ని చెప్పడాడు. మేము ఆల్రెడీ చెప్పాం, కావాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్తా, కానీ దీన్ని చెప్పు.
ఏలికెత్తే కాలికి, కాలికెత్తే ఏలికేయటం పద్ధతి కాదు. రైట్? అది ఆన్సర్ కావాలి ఇక్కడ. పెళ్లి చేసుకుని 100 ఏళ్ళకి పుట్టాడంట వాడి పేరు మనువు 100 ఏళ్ళకి ఎలా సాధ్యమేంటి ఒక అమ్మాయి అంటది ఎలా సాధ్యమేంటి? ఉత్తర భారతదేశంలో అంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్లో అక్క కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకోరు. ఎందుకంటే బ్లడ్ కాబట్టి, ఒక తండ్రి గర్భాన్ని పుట్టిన పిల్లలు కాబట్టి అక్క కూతురుని చేసుకోరు వాళ్ళు. ఉత్తర భారతదేశంలో అక్క కూతురుని చేసుకోరు. ఉత్తర భారతదేశానికి ఎందుకు, మా దగ్గరే మా సోదరు ఉన్నారు, ముస్లిం సోదరులు, వాళ్ళు అక్క కూతురుని చేసుకోరు, అన్న కూతురుని చేసుకుంటారు. వదిన ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి అలా లెక్కెత్తారు వాళ్ళు. అంతేగాని మరి పురుషుల్లో నుంచే ఈ ఆత్మ వెళ్ళాలి, అండం అనేది, స్త్రీ గర్భం అనేది జస్ట్ అది పెంచడానికి మాత్రమే దేవుడు వాడుకుంటున్నాడు అని తెలియదు వాళ్ళకి. అంత ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. కనుక ఉత్తర భారతదేశంలో అక్క కూతురుని చేసుకోరు, మనం ఇక్కడ అక్క కూతురుని చేసుకుంటాం. వాళ్ళకి మనకి వరుసలో ఇంత తేడా ఉంటే యుగాలు గడిచిపోయినాయి, తరాలు గడిచిపోయినాయి, ఆ వరుసలు ఏంటి, అవి ఇప్పుడు మానవ జాతి ఎందుకు కలుపుతారు మీరు అని బుద్ధి అతను వల్ల సింక్ అవ్వాల. కాకపోతే పిల్లవ ఏమనలేకపోయాం. అంతేగాని కారణం చెబుతుందా? చెప్పట్ల ప్రియమైన దేవుని పిల్లరే. కనుక దొంగతిరుడు సమాధానం వచ్చేస్తుంది. అంతేగాని మరి సీతాదేవిని ఎందుకు చేసుకుంటారా అంటే మాత్రం తెలియదు. ఎందుకు సీతాదేవి మొగుడు ఎవరు? సీతాదేవి కాదు, ఆ పేరు ఏం పేరు, అక్షర ఉంటుంది కదా, ఏం పేరమ్మా? సరస్వతి. మళ్ళీ సీత అంటే వచ్చింది, మళ్ళీ సరస్వతి. అన్నీ సారమే వస్తుంటాయి ఎక్కువ. సరస్వతి నుదుటి నుంచి పుట్టింది సరస్వతి. అంతే. ప్రతి స్కూల్ ముందు బొమ్మ ఉండదు. వాళ్ళిద్దరు సరస్వతికి బ్రహ్మకి పుట్టినటువంటి వాడు మనువు. బ్రహ్మకి సరస్వతి కూతురు అవుతుంది. ఇది ఎలా సింక్ అయిందిరా, ఎలా లింక్ అయిందిరా అంటే చెప్పడం, మళ్ళీ ఇటు వచ్చి అత్తడు ఆన్సర్ ఇవ్వడం. మేము చెప్తున్నాం అయినా వినడం. రైట్? కనుక దొంగతిరుగుడు వ్యవహారం. ఇక మరొకడు అంటాడు, నిజంగా దేవుడు అనేవాడు గొప్ప మీవాడు అయితే, ఏది మన యెహోవా దేవుడిని, మనుషుల మధ్య తారతమ్యం ఎందుకు, ఒకడు గొప్పోడు ఎందుకు, ఒకడు తక్కువడు ఎందుకు, ఒకడు మిడిల్ క్లాస్ ఎందుకు, లేకపోతే ఒకడు అప్పర్ ఎందుకు, ఇలా మాట్లాడుతూ ఉండి పైగా పుట్టించడం ఎందుకు, ఇలాంటి స్థితులు పెట్టడం ఎందుకు, శిక్షలు వేయటం ఎందుకు? నిజంగా దేవుడు అనేవాడు శిక్షలు వేస్తాడా? ప్రేమించాలి కానీ. నా ఇల్లు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా రోడ్డు నా ఇష్టం, నేను రోడ్డు మీద ఆడుకుంటా, రాళ్ళు చేసుకుంటా, ఎవడ తెలుతా నాకెందుకు అంటే అనుకుంటావా? పోలీసు వాళ్ళు వస్తారు, 2 బాత్తారు తీసుకొని స్టేషన్లో పెడతారు. వాడు కన్నాడా పెంచాడా? వాడు ఎందుకు కొట్టాలి మనల్ని? ఎందుకు కొట్టాలి? రాజ్యాంగం, నిబంధన, అంతే కదా, నిబంధన. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనిషిని హెచ్చు తక్కువగా చేయలా. దేవుడు మనుషుల్ని హెచ్చు తగ్గులుగా చేయలా. దేవుడు మనిషిని చేశాడు అంతే. దేవుడు మనిషిని చేశాడు. మరి గొప్ప వాళ్ళు ఎందుకు, మా మిడిల్ క్లాస్ ఎందుకు, లేకపోతే లో క్లాస్ ఎందుకంటే మన పితరులు బద్ధకస్తులు. 70 ఏళ్ళు వెనక్కపోతే నెత్తి మీద పాలకుండ పెట్టుకొని విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాడు రామోజీ. ఈ రోజున ప్రపంచాన్ని శాసించే స్థితిలోకి వెళ్ళాడు, పోయాడు. ఇంకో వేరే విషయం, ఎలా సాధ్యమైంది? ఆయన ఏదో చేసిండాడండి, మరి ఏదో నువ్వు కూడా చెయ్యి, ఎవడొద్దున్నాడు? మరి ధీరుభాయ్ అంబానీ సంగతి ఏంటి? బాంబే ఆయన బట్టల మూట ఎత్తుకున్నాడు, గల్లీలో తిరిగాడు. ఇవాళ కొడుకు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, జియో అధినేత. ఎలా అయ్యాడు? ఆయన చెప్పాడు, 24 గంటల్లో నేను ఇంచుమించుగా 20 గంటల అబోవ్ పని చేస్తా. అనిల్ అంబానీ కొడుకున్నాడు ఇప్పుడు, ఆడు కూడా చెబుతున్నాడు, మా నాన్న సంపాదించాడు కదా కోట్ల ఆస్తి అని అనుకోను, ఆయనకంటే ఒక అర్ధగంట ఎక్కువ పని చేయాలి ఇప్పుడు నేను, అంటే 20 గంటల ఆఫ్. ఎందుకింత? వాళ్ళని చూస్తాం మనం ఏడుస్తాం,
మనం మాత్రం కాలు బయట పెట్టాం. ఒక్కరోజు గట్టిగా పనిచేస్తే ఒళ్ళు పులిసిపోయిందంతే. ఇప్పుడు ఇది తగ్గటం కొరకు జెండు మోరాయి, ఈ పక్క ఎక్కు, ఈ పక్క తొక్కు, ఇటు నొక్కు, ఇటు గుద్దు, రోగాలను తీసుకోండి. బాడీ అనేది ఫ్లెక్సిబుల్ రా. నువ్వు ఎలా ఉచిత అలాగే వంగిద్ది. అది పడుకుందా అనిపించింది అనుకో, వీడు పడుకోవాలనుకుంటాడు, పడుకో అంతే. అననుకో, వీడు పడుకోర్రోయ్ అంతే. బాడీని మలచడం చేత కాని వాడు దేవుడి కొరకు దేవుని పిల్లలను మలుస్తాట. మేము నమ్మేది ఏంటే, ఈడి బాడీ మీద ఈడికే కాన్సన్ట్రేషన్ ఉండదు. పిక్కలు పట్టేస్తే, కండరాలు లాగేస్తామ అంటది. దేవుడు ఎందుకు చెప్పాడు, తన ఇంటిని ఏలని వాడు ఈ ఇంటినే ఏలట్లేదు, ఇంకా సంఘం అనే పెద్ద ఇల్లు నేను కడతాడండి. మన మాట వినేది మన బాడీ మాత్రమే, ఇంకా ఎవరెన్నరూ మన మాట. మనం అనుకుంటాం రే రా అంటాం, బహుశా మనం అనుకుంటాం, ఫీల్ అవుతాం, మనం పిలిస్తే వస్తాడని. రారు, అలా నటిస్తారంతే. మన బాడీ ఒక్కటే మన మాట వింటది, ఇంకా ఏది వింద లోపంలో. అది ఎవరికైనా వర్తించింది, అది ఎవరికి వర్తించింది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వీడు సమాధానం చెప్పండిరా అంటే దాట వేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. సమాధానం దొరకదు. దొరికిద్దా? దొరకదు. మరి ఎందుకు ఈ శిక్షణ? వీడు పెద్ద పత్తిలాగా మాట్లాడతాడు. మరే గరుడ పురాణం తెలుసా? పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ, భాగవత, నీ బొంద కొన్ని ఉంటాయి. ఇవన్నీ తగలెట్టి ఇది 5000 సంవత్సరాలకు పూర్వం రాశారని కళ్ళెత్తి పెద్ద చేసి మాట్లాడతాడు. 1467లో రాయబడ్డాయి అని పురావస్తు శాఖ IS మనం తెలిచేసింది. 2 days బ్యాక్, 1 week బ్యాక్, ఈ మధ్యకాలంలో. 1467లో రాయబడ్డాయి అంటే ఇవి, అంటే 14th century 15th century స్టార్ట్లో. ఈడేమో 5000 సంవత్సరాలకు పూర్వమే రాయబడ్డాడు. అప్పుడు లిపి ఎక్కడిది? భూమి మీద లిపి లేదు, ఆధారం లేదు. అది చెప్పేస్తారు అంతే. కనుక గరుడ పురాణం ఎప్పుడు రాయబడ్డది తెలుసా? ఇది కూడా అప్పుడే. దీంట్లో ఏమున్నాయి? దీంట్లో శిక్షలు లేవా? ఇందుట్లో మీ ఆ దేవుడు, ఏ దేవుడు? శిక్షించే దేవుడు. పురాణం రాసుకున్నావు కదా, ఏమి రాసావు సార్? ఏమి రాసావు? అంధకోపం. అంధాకోపం. అంధాకోపం అంటే లోపలే దాంట్లో. ఇంకోటి ఏంటమ్మా? కుంభీపాకం, క్రిమి భోజనం, వజ్రకణం, శూలదండనం, అవేచి, నైనవి లాంటివి గరుడ పురాణం రాసుకొని చేసిన తప్పుని బట్టి కుంభీపాకం, కుండలేసి వండటం, క్రిమి భోజనం, బొవ్వలం వండడం, తినిపెట్టడం, ఇంకా అంధకోపం, సేకట్లు చంపేయటం, హింసలు పెట్టి కాదా, వజ్రకణం అంటే జలగలన్నీ మేరేసి లాగించేసుకోవటం, శూలదండనం, ఆ మేకులు ఏడదీది తెలియదు, ఇంకా ఏడం దిగొచ్చది, చైనా వల్ల ఇటుబడి తిట్టి రావచ్చు, చెప్పలేం. ఇంకోటి అవేచి, నైనవి, ఇలాంటి అన్నీ గరుడ పురాణంలో రాసుకుంది ఎవడో? ఈ శిశలు కదా. ఈ శిశలు కదా అట, శిశలేరా బాయ్. తప్పు చేస్తే, ఏ తప్పు చేసిన వాడికి అది బాగా లంచం తీసుకుంటే ఆడికి ఇంకా ఏ శిక్ష చేయాలో వాడు నిర్ణయించేస్తాడు అంతే. ఆడికి కుంభీపాకమే, కొండలేసి ఉండేట్టు. ఇంకోండి, మీ పురాణాల్లో చేస్తేనేమో పత్యావారం. బైబిల్లో దేవుడు జాగ్రత్తగా లేకపోతే తీర్పులో ఇలా ఉంటుంది శిక్ష అని చెబితే మాత్రం ఆ దేవుడినేవాడు ఇలా శిక్షించవచ్చా అంటాడు. నువ్వు ఎప్పుడు కొట్టలేదా మీ పిల్లల్ని? పోనీ మీ అయ్య ఎప్పుడు నేను కొట్టలేదా? మీ అయ్య కొట్టకపోతే వాడు అవలాగడవి ఉంటాడు, నువ్వు కొట్టకపోతే నువ్వు బేవర్స్గడిపోయి ఉంటావు అంతే. తల్లిదండ్రుల దండకం లేకపోతే పిల్లలు సంకలెత్తిమని నాకెత్తారంట. అది కదా. బెత్తము వాడని కుమారుడు తండ్రికి మరి కంఠం ఎందుకు? ఇంకా పెళ్ళప్పుడే
లేజర్ టెక్నాలజీ కొత్త ఇబ్బంది అది. లేజర్ టెక్నాలజీతో గర్భద్వారాన్ని మూయించేసి నువ్వు నేను వేసుకో, ఒక బుల్లెట్ వేసుకొని మంచిగా ఒకటి వేసుకొని యమహా మేఘాలలో వేసుకొని గులాబీ. పిల్లలకు కావాలంటే మేఘాలు గేగాలు పనిచేయవు. ఇంకా అదే సంసారం ఒక సదరంగు ఆ టైప్లో ఎలా ఏ పాట కావాలి, అట్ట కావాలి, పాట కావాలి, ఏ పాట కావాలి. వీడు ఎవడీడు పిల్లలు గద్దించకపోతే ఎట్ట? దేవుడికి అర్హత లేదు. ఆ దేవుడు కన్నాడు కనుక కంటే మరి ఎంతగా ఉంటుందా? శిక్షలు ఎలా ఉంటే మరి నీ సోదరుని ఏంటిరా మరి ఆడపడిసాం ఏంటి? ఎవరిని ఎక్కడ పుడితే ఎక్కడ దిగిందో చెప్పమంటావా హిస్టరీ? మీ రాత్రులేమో స్వచ్ఛమా, మా ఏమో నీచమా. నీ పిల్లగా మనోడు చెప్పాడు దేవుళ్ళు కాదమ్మా, ఫ్లోరల్ వర్డ్ అనేది దేవుళ్ళకు ఉపయోగించకూడదు. దేవుడు ఇట్స్ క్రియేటర్, అంతే. క్రియేటర్, ఏ క్రియేటర్ దేవుడు, అంతే. సింగిల్ వర్డ్, సిమిలర్ వర్డ్. మనం ఏం చేస్తాం? దేవుళ్ళు ఫ్లోరల్ కాదు నాన్న, ఫ్లోరల్ కాదు. దేవుడు సృష్టికర్త, అంతే. ఎవరైనా సృష్టికర్త ఎవరైనా. పైగా అంటాడు దేవుడికి క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలో తెలుసా? అబ్బా, పిల్లలు తల్లిదండ్రులకి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలని చెప్తే ఎలా ఉంటుందో చెప్పండి. పిల్లలకు చెప్పాలి క్వాలిఫైడ్ ఇలా ఉండాలని. స్కూల్కి ఎందుకు పంపిస్తాం? స్కూల్కి పంపిస్తాం క్వాలిఫైడ్ అవ్వాలి సబ్జెక్ట్లో. ఏ టీచర్ ఇది వంకరమైంది, అచ్చు నాకు నచ్చలే, నేను చదవనంటే డెప్ మీద ఒక్కది బ్యాట్ పిల్లి వీగిద్ది అంతే. స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు నేర్చుకోవాలి, నీవు నేర్పకూడదు. అది కన్నవారు నేర్పితే నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్పకూడదు. అలా తీసుకొని పత్తి బ్యాచ్ ఉండొచ్చేమో కానీ చాలామంది తీసుకోరు. అలాంటిది దేవుడు తీసుకుంటాడా? దేవుడికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే దేవుడు బుద్ధిమంతుడు, ఇది ఉపేంద్ర గాడు. దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు. దేవుడు అంటే అన్ని గుడ్డు క్వాలిఫికేషన్స్ అనుకుంటాడు. నీ గుడ్డు వేరు, దేవుడి తలంపులో ఉన్న గుడ్డు వేరు. నువ్వేమరా దేవుడు క్వాలిఫై ఇలా ఉంటేనే నువ్వు క్వాలిఫైడ్, నువ్వు గాడ్ క్వాలిఫైడ్ ఉంది ఎట్లా చెప్తావు? అమ్మ నువ్వు నాకు నచ్చలేదే, నువ్వు ఎట్లా ఏంది అంటే ఎట్టుంటుంది? రకమైన ఒక్కడ విగిద్దంతే, నేను కంటే నచ్చలేదు, ఇదే ఆడుతుంది. అమ్మ నువ్వేంటమ్మా పొట్టుకున్నావు, నల్లగున్నావు, బక్కకున్నావు, కర్రకున్నావు అంటే ఎట్ట? అమ్మ ఎట్టున్నా అమ్మే, అంతే. పిల్లగాలు పుడతారు, మనం ఏమనుకుంటాం? చిచ్చి ఈ పూలు ఎట్టు పుట్టిందంటాం మనం. మా అమ్మాయి కాకేమన్నా సరే, మా అమ్మాయి గిన్నె పండు కాకంటే ఏడ్చింది, మరి నేను ఎదిరిపండు అట్లంతే అన్నమా అంటాం. అందుకే వచ్చింది పేరు కాకి పిల్ల, కాకి ముద్దని. అమ్మా నువ్వు నాకు నచ్చలేదమ్మా, ఇంత దొబ్బకున్నావేంటమ్మా, ఎట్లుంటుంది అట్లా? అసలు వినటానికి బాగుంటుందా? దేవుడి కంట క్వాలిఫైడ్ ఉండాలంట, దేవుడికి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంట. ఎవడో వీడెప్పుడు ఆడింగు నోరేసుకొని మాట్లాడుతుంటాడు, అది వీడికి వదలబోతారన్నమాట. మనకంటే కాదులే, మనకు చాలా పొలైట్గా మాట్లాడుతున్నాం, కానీ మన వదిలితే మొత్తం గరుడు పురాణం దించేస్తాం అనుకో, అది వేరే విషయం ఏంటి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఆ టైప్ బ్యాచ్. ఇది ఈరోజు మనకెదురవ్వలేదు. ప్రారంభ శతాబ్ద కాలంలోనే మన రియల్ హీరో ఉన్నాడు. ఏసంటే నాకు ఇష్టం అని చెప్పి ఆయన పాల్ ఆయనకి ఎదురైంది. మరి ఆయనకి ఎదురైనప్పుడు మనకు ఎదురవ్వదని ఏమన్నా ఉంటుందా? మనకెందుకు ఎదురవుతాం? ఆయనకి ఎదురైతే ఆయన ఏం చేశాడో చూద్దాం ఫస్ట్. సేమ్ ఇదే సందర్భం ఎదురైంది ఆయనకి. ఇప్పుడు ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో ఇదే సందర్భం ఆ రోజున మన పితరుడైనటువంటి పౌలు గారికి ఎదురైంది. ఆయన ఏం చేశాడు? 17:23 అపోస్తల కార్యములు. నేను సంచరించుచు ఎక్కడ సంచరిస్తున్నాడు? ఎవడైతే భక్తిపరుడై ఉండి, ఎవడైతే దేవుడి మీద అభిమతం కలిగి ఉన్నాడో వాళ్ళ యొక్క విగ్రహాల మధ్యలో తిరుగుతున్నాడు.
తిరుగుతున్నాడు కదా, తిరుగుతున్నాడు. మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా మనం ఏమంటాం, అంటే దాంట్లోకి పోకూడదు, దాంట్లో దూరకూడదు, మనం పోకూడదు, నాయన కాలు పెట్టకూడదు, ఏలు పెట్టకూడదు అంటాం. అన్నింటిలో ఏలు పెడితే నాకు తెలిసేది, పొట్టలో ఏలు పెడితే నాకు పాము ఉందో సేవ ఉందో తెలిసేది. ముందే భయపెడితే ఎట్ట సేవ పామని. పొట్ట అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చింది తెలుసా, అమ్మ ఇందుట్లో ఖచ్చితంగా నల్ల త్రాసు ఉంది, లేకపోతే తెల్ల త్రాసు ఉంది, లేకపోతే నాగ త్రాసు ఉందంట. చూడ్డం డిసైడ్ అవుతుంది అంతే. చూడ్డం దాంట్లో ఏముందో అది ఎందుకు ఉంటుందండి, దాంట్లో అది ఆడో బయటికి వెళ్ళి పండు పొలాలు తిని నైట్ వచ్చి పడుకుంటుంది. అది పగలంతా దానికేం పని. కొన్ని జ్వరం వచ్చింది అనుకుందాం, కొద్దిసేపు పడుకుందాం అనుకుందాంలే, ఏలు పెట్టి చూడు ఏమందో. పుట్టనగానే పామా ఫిక్స్ అయిపోద్ది అంతే, ఇక మెంటల్గా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవతా ప్రతిమలను చూచుచుండగా అంటే దూరం ఉండే పైన ఇప్పుడు చూసారా, పౌలు గారు వాళ్ళ యొక్క కొలుస్తున్నటువంటి ఆరాధనా స్థలాలలోకి తన పాదం మోపి అన్నిటినీ అబ్జర్వేషన్ చేస్తూ ఉఫ్ఫు ఉఫ్ఫును ఊదుకుంటూ చూస్తున్నాడు. మనమైతే చిచ్చి చిచ్చి అడ్డుకోకూడదు, శాపం పాపం బాబోయ్ అంటాం మనం కదా. అందుకే బైబిల్ బాగా చదవమని చెప్పేది. మరి సంచరించచ్చు ఒక బలిపీఠము నాకు కనబడెను. ఖచ్చితంగా బలిపీఠాలు ఉంటాయి, ఎందుకంటే బలిచ్చే స్థలం. పీఠం అంటే మళ్ళీ మనం కూర్చునే పీఠం కాదు, బలిచ్చే ఒక పెద్ద అరుగు, దాన్ని బలిపీఠం అంటారు. ఏ గుడికైనా ఉంటుంది. ఆనాడు దేవుడి యొక్క ఆరాధన స్థలాల్లో కూడా మొక్కుబడిలో కూడా అది ఉంది. బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది అన్నదే. ఎవడైనా తెలియబడని దేవుడు అని ఒక విగ్రహానికి పేరు పెడతారా? అసలు పెడతారా? అరియోపగు సభ మ్యాటర్ అంతా. ఎవరైనా సరే ఈ దేవుడి పేరు నాకు తెలియదు అని ఎవరైనా పేరు పెడతారా? అక్కడ పెడతారా? ఇప్పుడు అది చదివాడు పాస్టర్ గారు, నీ పేరే తెలియని ప్రజలు ఎందరు ఉండారు. ఇప్పుడు అందరి కాడికి వెళ్ళి ప్రకటిస్తామని చెబుతున్నాడు. యాడికి బోడి యాడికి ప్రకటిస్తాడు వేరే విషయం. కానీ తెలియబడిన దేవునికి అని ఉంటుంది అక్కడ, ఉండదు. ఆ పేరు ఎవరు రాయరు. విగ్రహాలని చూస్తుంటే, ప్రతిమలను చూస్తుంటే ఒకటి కనబడింది బలిపీఠం దగ్గర, దానికి ఏం కనపట్ల కనుక అడిగాడు, అదేంటి ఏమి కనపట్ల అంటే, మీకు తెలియబడినది అని నాకు అర్థమైంది. అది దాని అర్థం. అక్కడ ఏమీ లేదు, అది దాని అర్థం. కాబట్టి మీరు తెలియక దేని యందు ఆసక్తి కలిగి ఉన్నారో అంటే, ఇప్పుడు వీళ్ళంతా ఆ ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అంతే కదా. ఏదైతే మనకు తెలియదో దాని మీదే మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఏదైతే మనకు తెలియదో దాని మీదే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళందరూ కొబ్బరిగా కొట్టి, నువ్వన్నా చూడనాయనా, నువ్వేంటో తెలియదు, నీ ఉనికి తెలియట్లేదు అని టప్పని కొబ్బరిగా కొట్టేస్తాం మనం. ఆ టైప్ బ్యాచ్ ఇదంతా. పౌలు గారు క్యాచ్ చేశారు. దేని యందు ఆసక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచుచున్నాను. ఆగిపోయారు అంతే, ఆగిపోయారు. కోటాను కోట్ల దేవతలు ఉన్న తన పేరు చెప్పుకునే అవసరము రాని కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తన పిల్లల కోసం ఐగుప్తికి మోషేని పంపేటప్పుడు మోషే జ్ఞానంగా అడిగిన ప్రశ్నకు సమాధానమే యెహోవా అనే పేరు. యెహోవా అంటే ఉన్నవాడు, సావు పుట్టుక లేనివాడు, అది ఉన్నవాడంటే. కనుక వాళ్ళకి అవసరం కాబట్టి మీ పితరుల దేవుడైన యెహోవా అంటే, మా పితరుల దేవుడు యెహోవా అని మా పితరులు మాకు ఎవరు చెప్పలేదు. ఓకే ఏం చెప్పాడు, రైట్, మాకు మంచిది. మీ తాత వీరినామా రాసి నాకు ఇచ్చాడు, అకౌంటెంట్ చెప్తాడు. అది నీకు మాత్రమే చెప్పమన్నాడు. ఎప్పుడు నువ్వు మేజర్ అయిన తర్వాత చెప్పాలన్నాడు. అప్పుడు దాకా మిమ్మకు కానీ, మీ నాన్నకు కానీ, మీ బాబాకి కానీ, మీ వంశానికి కానీ ఎవరికి చెప్పడానికి వీల్లేదు. అంత నమ్మకం మీ తాతకి నా మీద
అందుకే నీకు 18 ఏళ్ళు నిండాయి కాబట్టి, నువ్వు మేజరు కాబట్టి ఇప్పుడు మీ తాత ఆస్తి కంప్లీట్గా నీదే అనే వీలునామా అప్పుడు చెప్తాడు. ఎంత జ్ఞానం కూడా లేకుండా ఎట్లా విమర్శిస్తున్నారండి? వాళ్ళకి అవసరం రాలా. ఇప్పుడు అవసరం వస్తే ఏం చెప్పాలో ఆడికెళ్ళక చెప్పలేరు. మళ్ళీ నాయనా నీ పేరేం పేరు అంటే ఏం బాగుంటుంది? కానీ అన్నీ కనుక్కొని ప్రిపేర్ అయ్యి అప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి వాళ్ళని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళు వెనకాల ఉన్నది ఎవరయ్యా అంటే హో దేవుడు పితరుడు. వాళ్ళకి అర్థమైపోతుంది మ్యాటర్. క్లారిటీ కాదా? క్లారిటీ. కనుక ఆ రోజే ఎదురైంది, అప్పుడే ఎదురైంది. ఎదురైందా? ఎదురైంది. ఎదురైతే ఖచ్చితంగా సమాధానం ఆ రోజు ఆయన చెప్పారు. ఈరోజు మనం కూడా చెప్పే తీరుతాం. అడిగాడు కదా మరి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనము. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? ప్రశ్న. తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? ఏమండి ఇది సాధ్యమేనా అండి? ఆకాశానికి ఎక్కి దిగటం ఏంటండి? పిడికిలతో గాలిని పట్టుకోవటం ఏంటండి? ఇది ఎట్ట సాధ్యం? ప్రశ్నించే ముందు ఈ తెంగరోడికి వెహికల్ లేదో వెహికల్ కొనుక్కొని చెప్పండి. ఆడు కొంపలు ఆర్చి ఇంత డబ్బా ఉంటుంది, దానికి ఒక ఇంత మోటార్ ఉంటుంది, స్విచ్ ఎత్తు బొబ్బ అంటూ ఉంటుంది, ఒత్తడు ఎంత మీటర్ ఉంటుంది, మీటరు ఇష్ అంటాడు. తక్కువ ఉందన్న 40 పౌండ్లే ఉంది, అయితే 100 పెట్టు, ఏదో వచ్చింది గొట్టం ఫీ అని పెడతాడు. అదేంటిది? అది గాలి. ఇదేంటిది? ఇది గాలి. మరి దాంట్లోంచి వస్తే ఇదెందుకు నిండుతుంది, దీంట్లోంచి వస్తే అదెందుకు నిండట్లేదు? అదే మేధస్. అది పిడికిలతో గాలి ఎలా పట్టావు? ఇది అసాధ్యం. మరి గొట్టలు ఎలా పెట్టావు గాలిని? ఇది సాధ్యం. ఆ మోటార్ ఉంది కాబట్టి పెట్టావు. ఆ మోటరే ఆయన. అది దేవుడు అంటేనే పెద్ద మోటార్, పవర్ కాదా? అవును అవును. ఇది కూడా తెలియట్లే వీడికి. మనమే చిన్న మోటార్తో టైర్లు నింపుతున్నాం గాలి పెట్టి, ఇది సాధ్యమైంది. అది ఎయిరే, ఇది ఎయిరే. ఇది ఎలా సాధ్యమైంది? ఈ మనిషి ఎలా గ్రహించాడు? దీన్ని ఎలా తీసుకున్నాడు? బయట ఉన్న గాలిని మోటార్ వేస్తే ఫ్యాన్ లోపలికి లాక్కొని దాన్ని అంతా నింపిద్ది. మళ్ళీ నింపిందో లేదో చెప్పిద్ది మీటర్, లేకపోతే పగిలిపోద్ది, మనం చచ్చిపోతాం. ఆ పాప 80% ఎక్కిందంటే 80% గాలి ఎక్కడ ఉంది? దాంట్లో ఉంది. ఇప్పుడు వస్తాడు బుస్సు పెడతాడు, 10 రూపాయలు ఎత్తే వెళ్ళిపోతాం మనం. అంతే కదా? ఈ గాలిని తీశాడు వాడు. ఈ గాలిని దీంట్లో బంధించగలిగిన నువ్వు గొప్పోడివి. ఇంత పెద్ద గాలిని పిడికల్లో బంధించగలడా అని దేవుణ్ణి ప్రశ్నించటం ఎంతవరకు న్యాయం? మన దగ్గర ఆన్సర్ లేదు, కానీ ప్రశ్న మాత్రం ఇస్తుంటాం మనం. అందుకే దేవుడు నువ్వు ఎన్ని ఇచ్చినా ఒక మాట చెప్తూ తీసుకురన్నాడు అంతే. ఆకాశమునికి ఎక్కి మరలా దిగిన వాడెవడు? ఆకాశానికి ఎక్కి మరలా దిగిన వాడెవడు? ఫ్లైట్ కాదు రే. ఆకాశానికి ఎక్కి మరలా దిగిన వాడెవడు? ఎక్కడి నుంచి పోవటమే తప్ప వచ్చింది ఎవడో లేడు. చనిపోయిన వారిని చూస్తే తరతరాలుగా అటే అస్సాం, ఇంకా రాట్లా. నాన్న బాయే, తాత బాయే, పిన్నమ్మ బాయే, అత్తమ్మ బాయే, అంత పాయ. ఏరి రోట్ల. ఆకాశమునికి ఎక్కి దిగినవాడు ఎవడు? ప్రశ్న. ఎవరు? ప్రశ్న. తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీటిని మూట కట్టిన వాడెవడు? బట్టలో నీటిని అట్ట మూట కడతాం, బట్టలో నీరు పోతే మొత్తం కారిపోతాయి. మనిషికి అసాధ్యమైనది చెయ్యగలిగే ఒక శక్తి ఉన్నది, అదే దైవశక్తి. ఇది నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. కోనికిస్క ఇది నమ్మడం. ఆకులు తినండి,
ఏంటి డాక్టర్ గారు నాకు లాంగ్ సైట్ వచ్చినట్టు ఉంది, సైట్ వచ్చినట్టు. అమ్మా ఏ విటమిన్ లోపం ఉందని వాగులు తిని అంటారంతే. ఇప్పుడు మేక అయిపోవాలి. ఇప్పుడు మన మేకలాగా టెక్కో బచ్చలకూర ఉండు, బచ్చలకూర పప్పు, ములక్కాయ బచ్చలకూర, అన్ని బచ్చలకూరేగా. ఎందుకు ఇప్పుడు కావాలి? ఎందుకు అది మళ్ళీ రికవర్ అవ్వాలి. రెటీనా పొర వెనక డ్యామేజ్ అయిపోయి మొత్తం దెబ్బతినిపోతుంది కాబట్టి ఏంటి ఇప్పుడు దాన్ని లెవెల్ చేయాలి మనం, అంతే. ఇప్పుడు పులుపు దాంట్లో ఏముంది? సి డి దాంట్లో ఏముంది? శక్తి, డి విటమిన్, సి విటమిన్, ఏ విటమిన్. మామిడికాయ తెలుసు, కాయలు తెలుసు, రకరకాలు తెలుసు, కానీ ఏ విటమిన్ ఎట్లుంటుందో తెలియదు మనకి. ఏ ఆకారంలో ఉంటుంది మన దగ్గర లేవా ప్రశ్నలు? నాకు జాంకాయ ఎలా ఉంటుంది, మామిడికాయ ఎలా ఉంటుంది, కాయ ఎలా ఉంటుంది నాకు తెలుసు, కానీ ఏ విటమిన్ ఎలా ఉంటుంది అని అడిగామనుకో, ఏ విటమిన్ ట్యాబ్లెట్లు చూడు, బి విటమిన్ ట్యాబ్లెట్లు చూడు, తెలిసిపోతుంది. విటమిన్ అనేది మెడిసిన్ రూపంలో వస్తుంది. మళ్ళా అసలు విటమిన్ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. మన చుట్టూ ఎన్నో ప్రశ్నలకి ఆన్సర్ తెలియదు, కానీ ఏకంగా ఎక్కేస్తారంట. సామెత ఉంది, పెద్దలు అంటారు, ఉట్టెక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కింది అంటారు. ఊరికల్లా మీ గంధాలో ఉన్న బొక్కలు చూడండి, ఇక్కడ పడితే అంటారు నేను ఎక్కుతా. మరి అది ఇంకొక పెద్ద విచిత్రం ఉంది. ఎంత కామెడీ అంటే, యెహోవా కల్పిత పాత్ర యెహోవాది కాదురా, మీ కల్పిత పాత్రలు. ఎన్ని కల్పిత పాత్రలు అంటే ముచ్చుకోడు చెప్తాను చూడు. సీతకి స్వయంవరం ప్రకటించాడు వాళ్ళ నాన్న, సీతాదేవికి. అందరూ వచ్చేసారు. హస్తినాపురం నుంచి రాముడు వచ్చాడు, అటు నుంచి లంక నుంచి రావణాసుడు వచ్చాడు. రావణాసురుడు రాక్షసుడైతే రాజరికపు స్వయంవరానికి రావణాసురుడికి ఉత్తరం ఎందుకు రాశారు? రాసిన పేపర్ నాకు లేదు. కరెక్షన్ కింగ్లు మీరంతా. రావణాసురుడు రాక్షసుడైతే సీత స్వయంవరానికి ఎలా ఆహ్వానం అందింది? ఇంతకీ రావణాసురుడు రాజా రాక్షసుడా? ఆన్సర్ లేదు. ఆన్సర్ ఉందా? ఆన్సర్ ఉందా అంట లేదు. యోజనాల ద్వారా కట్టబడ్డ ఆ బ్రిడ్జి కట్టక ముందే ఎట్ట వచ్చేసింది మండోదరి, ఎట్ట కోసేసాడు ముక్కు, ఎట్ట తీసుకెళ్ళాడు సీతని. దాన్ని తేడానికి మళ్ళీ వీళ్ళంతా సాయం చేసి ఎలా చేశారు యోజనాలంట. లేదు, రామసేతు లేదని తెలిసేసింది ఐఎస్. అయినా ఒప్పుకోడు. అది పెళ్లి కాని వాడితో అభిషేకం జరగకూడదు కాబట్టి, ఖచ్చితంగా వాడు హయాంలో జరగాలి కాబట్టి ఓ పిల్లకొని పిలిచాడు. ఏమైనా ఉందారా అన్నాడు. అయ్యి ఎందుకు లేదంటే బాలరాముని పెడితే అయిపోవాలండి అంతే. ఓకే, 12 బాలరాముని విగ్రహం చేసేసి పెళ్లి కాని వాడు పెళ్ళి అయింది కదా వాడికి ముండమొట్టు ఆయన పెట్టేసి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎవరు కొసిస్తే ఆయన విగ్రహం చేసింది బాలరాముడికి, పెద్ద రాముడు కాదు. పెద్ద రాముడు అయితే సతీ సమేతంగా చెయ్యాలి. చిన్న పిల్లోడికైతే తండ్రి స్థానంలో ఉన్నవాడు ఎవడం చేయొచ్చు. అంటే వీడి తండ్రి అంతే. మరి మా ఆంధ్రాలో ఒకడు ఉన్నాడు, 10th ఫెయిల్డ్, ఇప్పుడు మినిస్టర్. ఆడికి ఇంగ్లీష్ రాదు. ఏది ఎన్నెన్ని కరప్షన్స్. ఆడు ఇప్పుడు ఏదైనా ఉద్యోగం వెళ్తే మినిమం డిగ్రీ, వాడికి అసలు ఎంట్రీ లేదు. ఇది భారత రాజ్యాంగం యొక్క స్థితి. మనం మారుస్తామా అంటే మనం మార్చం. పోనీ మారుతారా అంటే జనం మారరు. బూమ్ బూమ్ బాగాలని చెప్పేశారు, కింగ్ పిసర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తాగేద్దాం ఊగేద్దాం అంటారు అంతే. ఇంకా పిల్లగాల చదువులు వాయే, నారాయణ కాలేజీ రేట్లు వెరిఫాయే, రుచేతకుడు మళ్ళా ప్రారంభమాయే, మళ్ళా పొద్దుపు కొంటయ్యమ్మో వచ్చేసి సమ్మగంత జింక్ చిక్క జింక్ చిక్క. మంచి ఎప్పటికీ పనికిరాదండి. అది మంచిది గుర్తెరిగే మనిషి భూమి మీద లేడు. ఉన్నారా? అలాంటిది
దేవుడు ప్రపంచాన్ని కలిగించి ఇంత మంచి చేస్తే ఉన్నాడా అని అడుగుతున్నాడు వీడు. ఏంటి ఆన్సర్ ఏది మరి? ఆన్సర్ ఏది? నీటిని బట్టలో మూట కట్టిన మగాడు ఎవడన్నాడు మీరు చెప్పండి? అది దేవుడికే సాధ్యమైంది. భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? భూమి యొక్క దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని భూమికి ఈ దిక్కులు పేర్లు పెట్టింది ఎవడు? సైంటిస్ట్లా. ఇలా పోతే తూర్పు సైంటిస్ట్ పెట్టాడా? సైంటిస్ట్ పెట్టాడా? ఎవరు పెట్టారు? భూమికి దిక్కులు స్థాపించిన వాడు ఎవడు? భూమి గోళంగా ఉంటే, కనుసూపు మేరలో బలపరుపుగా ఉంటే, ఎక్కడికి పోయినా బలపరుపుగానే కనబడుతుంటే, కానీ అది గోళమని, అది తిరుగుతుందని, కానీ పిల్లకి ఫ్లాట్గా ఉండాలని దేవుడు నలుదిక్కుల్ని పెట్టాడు కదా. అది ఎవడు పెట్టాడు? మనుషులు పెట్టారా? నేనే పెట్టా. ఒకటి కనిపెట్టింది పలానా దేశవాడు, 2 కనిపెట్టింది పలానా దేశవాడు, 3 కనిపెట్టింది పలానా దేశవాడు, 0 కనిపెట్టింది ఇండియా. అందుకే 1 2 3 4 5 6 7 8 9 ఆగిపోయింది, ముందుకెళ్ళట్లా. వచ్చాడు మనోడు ఒకడు పెట్టాడు అంతే, 0. ఇప్పుడు ఒకటి పక్కన 0 వస్తే 10, ఒకటి పక్కన 1 ఉంటే 11, ఒకటి పక్కన 2, మళ్ళీ ఏ రిపీట్ అవుతుంటుంది, రీసైక్లింగ్. కోట్లాది సిమ్లు అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజున. 0 ఏదైనా ఒకటి కనిపెట్టాలిగా. ఇన్ని కనిపెట్టుడికి ఇదే దిక్కు చెప్పలేకపోయాడు. ఈ దిక్కు కనిపెట్టింది నేనే అని ఎవడో చెప్పలేకపోయాడు. ఏ వాల్ట్ గాడు, బోల్ట్ గాడు, గోల్ట్ గాడు ఎవడు చెప్పలేకపోయాడు. మనుషుల వల్ల కానిది దేవుడు మాత్రమే చేయగలిగి ప్రపంచంలో వదిలి ఏది దాయాలన్నా అది సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే చేయగలిగే పని. 6-10 మనుషుల వల్ల కాదు. దీన్ని బట్టి దేవుడు రక్షణను చూపించి నమ్ముతా అంటాడు. దేవుని వాక్యం ధరించుకొనుడి. పైగా డబల్ PhD చేశారు. చిరస్త్రానము హెల్మెట్. ఏం చెప్పాలి చెప్పండి? తలంపులో దేవుని వాక్యం బలంగా ఉంటే మనందరం మనుషులు పుట్టాం, దేవుడికి పుట్ల సాధించవచ్చు. మన బదులు పుట్టాం అనుకుంటున్నాం. లెక్కలు తీర్పుల లెక్క అప్పు చెప్పొచ్చు, ప్రార్థించుకుంటాం. మనుషులందరూ ఆదురపోయి మనిషి పుట్టక దైవాధీనం అంటే అది. మా ముత్తాత మా తాతను కనకపోతే, మా తాత మా నాయన కనకపోతే, మా నాయన నన్ను కనకపోతే, నేను నా పిల్లలు కనకపోతే, అసలు ఈ తరాలు మా ముత్తాత లేకపోతే ఏడు లెక్క. అలా వెనక్కి వెళ్ళిపోతే ఏడికి వెళ్ళిపోతే తెలియదు. అప్పుడు మనుషులందరూ కలిసి దేవుడికి పుట్టారన్నది వాస్తవం అంటారు. ఈ చిన్నది కూడా తెలియదు. శేషం వెనక నుంచి వెళ్ళడం కూడా తెలియదు. వీడికి డబల్ PhD ఇచ్చేది పిచ్చోళ్ళందరికీ ఎలాగెత్తుంటారు అనిపిస్తున్నాడు. అంతే కదా. జై భీమ్ సినిమా తీశాడు, ఒక్క అవార్డు రాదు. జబర్దస్త్ చేశాడు అంతే. పుష్ప ఆడికి ఆస్కార్ పిల్లల భవిష్యత్తు సంబంధించిన జ్ఞానాన్ని అందించే ఏ మంచి పనైనా గుర్తింపు రాదు. దగ్గర మహిళలకే మొత్తం డిగ్రీలు అదేంటో తెలియదు మరి. పిచ్చి పిచ్చలు మొత్తం ఉంటాయి. అదేదో ఒక తొందర పొద్దుకునే అట్లే సినిమాలో ఆమెకి మొన్న హస్తినాపురంలో ఆ రామ ప్రతిష్ట రోజున ఫ్రంట్ చైర్లు వేసి కూర్చోబెట్టారు. కాలు ఇలా వేసి కూర్చుంది. అదే ఇంకేం చెప్తాం, ఇంకా చదువుకోవడమే అది. అక్కడేమో సేవ చేసినటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి లేదు, పిలుపు లేదు వాళ్ళకి. అంటే బట్టలన్నీ నిప్పుకొని చూపించిన వాళ్ళు మాత్రమే గొప్పలు అన్నమాట. దేశమా ఏమైపోయింది ఇది, మారదలేండి. ఇలాంటి దేశంలో బైబిల్ పైకి వచ్చిందండి. ఇలాంటి బంక పట్టిన మనస్తత్వం ఉన్న మనుషులు బైబిల్ చదువుతుంటే జ్ఞానం బయటకు వచ్చిందండి. ఒక ఆడింగోడికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు ఏంటంటే అసలు అది తెలియకడుతున్నా. ఒక పోలీస్ స్టార్కి ఏంటండి ఫ్రంట్ సీట్లో మళ్ళీ పోలీసులు ఎట్టు పెట్టుకొని ఏముందో అక్కడ చూడటానికి ఆడ చూసావు కదా, ఇంకేం చూస్తాం ఇంకా. అందుకే చదువు అనేది జస్ట్ చదివితే జ్ఞానం వచ్చిందని కూడా పొరపాటు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు
నీ చదువు నా అరికాలు మట్టితో సమానం. అది దైవజ్ఞానం ముందు ఏదైనా సరే గొప్పే కాదా? నిజమే, నిజమే. అందుకే ప్రశ్నిస్తున్నాడు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు. ఆకాశంకెక్కి మరలా దిగినవాడు ఎవడరా? నరువులో ఉన్నారా? లేదు. మైనస్. తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నవాడు ఎవడో? వాడు అంటాడు, నేను పిడికిళ్ళు బిగిస్తే గాలి కూడా ఓడదు. జులై. అవునా? మొన్నే బెనికి కట్టాడు. సినిమాలు బాగుంటాయి, కెమెరా యాంగిల్ నిజానికి బాగో. బట్టలో నీటిని మూట కట్టిన వాడెవడు? మూట కట్టడం, నింపడం కూడా, తడటం కూడా కాదు, మూట కట్టడం. భూమి మీద ఏ మనిషి అయినా చేయగలడండి ఈ పనులన్నీ. నువ్వు ఆయన చెయ్యలేడు అంటానికి ఛాన్స్ లేకుండా నిన్ను మళ్ళీ మడతెట్టాడు. ఇందాక చెప్పిన పంచసాబు కాడికి వెళ్ళు, చిన్న గొట్టం ఉంటుంది, ఇంత పొంతకుండలాగా ఉంటుంది, అంతే. గాలి బుస్సులు పెడుతుంది అంతే. ఇంకా ఎక్కిందా 40 పౌండ్లు ఎక్కింది. అంటే గాలిని పౌండ్లో కొలుస్తారు. అదే అవుట్ ఆఫ్ అబ్రాడ్లో పౌండ్లు అంటే మరి డబ్బులు, పౌండ్లు, రూపీసు, రూపీసు, ఆఫీసు, ఇవన్నీ అయ్యే. డాలర్, మేలర్, బోలర్, ఇదే పౌండ్లు అక్కడికెళ్తే మళ్ళీ డబ్బులు రావాలి, దుడ్లు. బాబోయ్, ఇది ఎలా సాధ్యం? నువ్వు గాలిని పట్టావు కదా, దీనికి ఆన్సర్ లేదు నీకాడ. గాలిని పట్టాడు, నీకు ఆన్సర్ కావాలి ఇప్పుడు. తెలుసా? పట్టాడు కదా, కనబడుతుంది కదా, మరి నువ్వు చేసావు కదా, నువ్వు చేసావు కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వెలకెట్టేస్తున్నాడు అక్కడ కదా. భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, న్యూస్ కలిపితే ఎవడు? మనిషి అన్నవాడు చేయలేనిది ఎవడు చేశాడు? క్రియేటర్ లేకుండా జరిగిద్దా? క్రియేటర్ లేకుండా జరిగిద్దా? ఏ దేనికైనా సరే క్రియేటర్ అవసరం. క్రియేటర్ లేకుండా ఈ ఫ్యాన్ ఎవరిది అంటే పలానా ఎక్స్ వాడిది, పలానా జెడ్ వాడిది, పలానా బజాజ్ వాడిది, అంతే. అదేమి లేకుండా, క్రియేటర్ లేకుండా ఎలా వచ్చిందంటే రాదు, ఉండాలి కదా. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? నువ్వు 3:13 అడిగావు కదా నిర్గమాకాండములో. మోసే క్రియేట్ చేశాడు యెహోవా పేరని. పితరులకు అవసరం రాలేదు కనుక, మోసేకి అవసరం వచ్చింది కనుక, అవసరం వచ్చినప్పుడే అది అవసరం కనుక అప్పుడు నేను యెహోవాను చెప్పుపో అని అంటే. నా పేరేంటి తెలుసా? అసలుకి తెలీదు. నా కొడుకు పేరేంటి తెలుసా? తెలీదు. కన్యక గర్భవతి కుమారుని కంటుందని పేరు ఎందుకు తెలుసా? అది పేరు కాదు, భాషాంతరము. అంటే దాని అర్థం చెప్పాడు, దేవుడు మనకు తోడు. మరి పేరేంటి? అసలు యేసుక్రీస్తు వారి పేరేంటండి? యేసు అంటే అభిషిక్తుడు, క్రీస్తు అంటే రాజు, అర్థమైపోతుంది. అసలు ఆయన పేరేంటి ఉంటే కదా చెప్పడానికి. యేసుక్రీస్తు అంతే, యేసుక్రీస్తు అంతే. పేరేంటి? యెహోవా పేరేంటి? అబ్రాహాముకు తెలీదు, ఇస్సాకు తెలీదు, యాకోబుకు తెలీదు, ఎవరికి తెలియదు. మా మేడం గారు ఇస్తున్నారు కామెంట్. ప్రైజ్ ది లార్డ్. 29th coming Saturday. Please intimate and అలా చెప్పాలా అవసరం? thank you so much. ఏంటి తెలీదు. యేసుక్రీస్తు పేరేంటి తెలియదు. అర్థం అక్కడే ఉంది, అభిషిక్తుడు, రక్షకుడు. మరి పేరేంటి తెలియదు. ఇప్పటికీ తెలియదు, మనకు కూడా తెలియదు. ఒకటి ఉండాలి కాబట్టి అర్థాలతో కూడుకున్న దాన్ని మనం మాట్లాడుతున్నామే తప్ప నిజానికి యేసుక్రీస్తు వారి పేరు కూడా మనకు తెలియదు, యెహోవా పేరు కూడా మనకు తెలియదు. అసలు దేవుడి పేరు ఆయన చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం ఏంటి? మీ నాన్నగారి పేరు ఏంటంటే ఎలా ఉంటుంది? చిన్నసూపు ఉంటుంది. అదేంటి? డాడీ పేరు తెలియదు నీకు? అన్వేషణ లేదు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని. ఏది? పేరు కోసం వెళ్తున్నారు. ఇప్పుడు పేరు ఎందుకు నీకు? పేరు ఎందుకు? అర్థం ఉంది కదా.
అర్థం ఉంది కదా, చాలదా? ఆ అర్థాన్ని పేరుగా మళ్ళీ చెప్పాడు కదా, చాలదా? చాలదా? మోసే అంటే క్రియేట్ చేశాడంట.